అందరికీ వందనాలు, సంఘానికి వందనాలు. నేను మా అమ్మోళ్ళకి మూడో కుమార్తెను. నా పేరు సునంద, అందరికీ తెలుసు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు కాలేజీలో సీట్ రాలేదు. రానప్పుడు నేను ఏడుస్తుంటే మా మామయ్య అన్నాడు, నీకెందుకమ్మా, నేను సీటు సంపాదిస్తాను జవహర్ భారత్ కాలేజీలో, నువ్వేమి బాధపడొద్దు అన్నాడు. ఏదో ఒక రీతిగా నేను నిన్ను జవహర్ భారత్లో నేను చేరుస్తానని మా మామ చెప్పాడు. మా నాన్న కూడా అన్నాడు అనమాట, నీకెందుకమ్మా మామయ్య చేరుస్తాడులే, నువ్వేం భయపడగాక అన్నాడు. మా మామ ఎట్టకట్టు నన్ను అక్కడ చేర్చాడు అనమాట. చేర్చి అయిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి నిద్ర లేస్తే మా అమ్మ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. చదువు అంత ఎక్కువ రాదు, అయినప్పుడు కూడా సేవ పద్ధతి విషయంలో మా అమ్మ అస్సలు ఊరుకోదు. ఎవరన్నా వచ్చినప్పుడు కూడా మంచం మీద కూర్చుంటే వాళ్ళు పోయిన తర్వాత గదిమిద్ది, మంచం మీద కూర్చోకూడదు, మా గౌరవించాలి అనిద్ది. నేను కాలేజీకి వెళ్తుంటే మా నాన్న సైకిల్ ఎక్కించుకొని మమ్మల్ని తొక్కి మా నాన్నకి కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి నేను చెప్తాను. ఆ రోజుల్లో బండి కొనే స్థితి కూడా మా నాన్నకి లేదు. మమ్మల్ని అక్కడి నుంచి కాలేజీ నుంచి అక్కడ మేము వెళ్ళేటప్పుడు మా నాన్నని సైకిల్ ఎక్కించుకొని ఒక సామి చెప్పాడు అనమాట. నాకు భలే గుర్తు, చింపిరి గుడ్లు ముచ్చాలాంటి బిడ్డలమ్మ అని అన్నాడు. అది ఎప్పుడు నేను జీవితంలో మర్చిపోలేను. నేను ఇప్పుడు కూడా మా బిడ్డలకు అదే చెబుతా. నేను మన ఊరు మధ్యలో నుంచో నేను వాక్యం చెబుతున్నానంటే మీరు క్రమంగా ఉంటే నేను వాక్యం చెప్తాను, లేకుంటే మీరు మామూలుగా అట్లాగుంటే నేను వాక్యం చెప్పలేనమ్మని మా అమ్మ కానీ మా నాన్న కానీ దైవ విషయంలో భలే ఖచ్చితంగా చెప్తారనమాట. చాలా అసలు బైబిల్ చదువుకోకపోయినా మేము ఇప్పుడు ఆయా ప్రాంతాలు వెళ్ళి దేవుని సేవ చేస్తున్నామంటే మా అమ్మ చాలా మాదిరి అనమాట. ఎవరైనా మా ప్రాంతానికి వచ్చి అక్కడికి వెళ్తే చెప్పేది. నా పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అక్కడ నన్ను చిలకలూరుపేట ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా పాస్టర్ గారికి 6 మేనమామలు, వాళ్ళకి అందరికి పిల్లలు ఉంటే పుల్లారెడ్డిపాలెం అన్న ఎవరంటే రామలింగం అన్న నాకు సంబంధం కుదిరిచ్చింది. అయితే మా నాన్నకి అన్నీ చెప్పాడు. అన్న వాళ్ళకి 6 మేనమామల అబ్బాయికి అందరికీ పిల్లలు అయినప్పుడు కూడా సేవకుల కూతురని అమ్మాయిని చేసుకుంటున్నాడు అంటే మా నాన్న ఒకటే చెప్పాడు నాకు, అమ్మ నువ్వు ఆ చిలకలూరుపేటలో మీ అత్త మామని బాగా చూస్తేనే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేది, లేకుంటే నేను రాను నీ దగ్గరికి. ఒకటే మాట చెప్పాడు. మొదట మీ అమ్మ మీ నాన్నకి, మీ అత్తకి మీ నాన్నకి మీ మామకి వాళ్ళకి నీళ్లు తోడి వాళ్ళకి అక్కడ పెట్టి వాళ్ళు స్నానం చేసి అయిపోయిన తర్వాత నీ భర్తకు తోడాలి, తర్వాత నువ్వు పోసుకోవాలని చెప్పేవాడు. ఇవన్నీ మా అమ్మ ఎప్పుడు మాకు క్రమశిక్షణ మాటలే చెప్పేది. బాగా ప్రేమించాలి, నీకు లేకపోయినా ఇతరులకు పెట్టాలి. మా అమ్మ ఎప్పుడు మాకు దైవికమైన విషయాలు ఆయా ప్రాంతాలు ఇప్పుడు మేము దేవుని సేవ చేస్తున్నామంటే కేవలం మమ్మేనమాట. ఎంతో పద్ధతి, క్రమశిక్షణ. మా పిల్లలు ఏమన్నా మాట వస్తే అమ్మమ్మ దగ్గరికి వెళ్తామంటారు. ఇప్పుడు కూడా అమ్మ ఇక్కడ మీకు ఏం తరుగుందమ్మంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామారు. 3వ అమ్మాయి అయితే అనంతవరం వెళ్తానమ్మా అనిద్ది. నాకు అదే సెలవులు వస్తే మా అమ్మ గుర్తొచ్చిద్ది. ఎందుకమ్మా ఎక్కడికైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నారు. దైవ భక్తి విషయంలో, సేవా విషయంలో మమ్మల్ని ఎంతో ఉన్న దాంట్లోనే సమృద్ధిగా మమ్మల్ని చూసేదనమాట. ఇక్కడ సొంత అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే, చిన్నమ్మ మా ఎదురుగా ఉన్నా కూడా మా నాన్న ఎప్పుడు కూడా ఎందుకమ్మా తెల్లకూడదని చెప్పేది మాకు. మామ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా లోకస్తులు కదా, వాళ్ళకేంటి అమ్మ మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు కానీ వెళ్ళకూడదు. ఒకసారి నాకు మా అమ్మమ్మ ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను బొట్టు పెట్టుకొని వచ్చా. మా అమ్మమ్మ నాకు బొట్టు పెట్టింది. మా నాన్న ఏం చేశాడంటే వర్షంలో నుంచోబెట్టాడు నన్ను. బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు బొట్టు పెట్టుకోకూడదమ్మా అని కాసేపు వర్షంలో నుంచోబెట్టాడు. అన్ని విషయాలు చెప్తాడనమాట. కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం కాలేజీలో కూడా నన్ను మా సచివేదాన్ని అక్కడ ఇంటర్మీడియట్ జవహర్ భారత్లో చేర్పించినప్పుడు మా నాన్న చిన్నపిల్లల దగ్గరికి వచ్చినట్టు మా దగ్గరికి వచ్చి అక్కడ కాలేజీ నుంచి వెళ్తున్నా కూడా ఆ విషయాలు చెప్పారు. మా అమ్మ నేను ఎంతో దైవ భక్తిగా మమ్మల్ని పెంచారు. మా వివాహం కూడా అట్టే చేశారు. మేము ఇప్పుడు ఆయా ప్రాంతాలు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నామంటే అక్కడ ఎవరు మత్తలు మాకు ఎవ్వరు లేరు. పిల్లల్ని పెంచుకొని మేము సేవ చేస్తున్నామంటే మా అమ్మ మా నాన్న నేర్పించిన పద్ధతి. ఇప్పుడైనా మేము ఎప్పుడన్నా అనంతవరం వస్తే మా శ్యామ కూడా మా నాన్న లేని లోటు మాకు తీరుస్తాడనమాట. మా అమ్మకి మా శ్యామ అంటే బాగా ఇష్టం. బ్లెస్సి శ్యామకి మా అమ్మ లేని లోటు తీర్చిద్దని మేము నమ్ముతున్నాం. మా అమ్మ చేసిన పరిచర్యకు ప్రతిగా బ్లెస్సి చేసిద్దని నమ్ముతున్నాం. వాళ్ళ పేరును కూడా బ్లెస్సి నిలబెట్టిద్దని నమ్ముతున్నాం. మరలా ఫ్యూచర్లో ఆ సేవ మరలా శ్యామ
మూసేసే సేవ బ్రైట్ చెయ్యాలి, మళ్ళా బ్లెస్సింగ్ పెట్టిన కుమార్తె చెయ్యాలి పరిచర్య అని. అంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడు కూడా శ్యాము, బ్లెస్సి వారి పిల్లలు వాళ్ళు బాగుండాలని నిత్యం మేము ప్రార్థిస్తూ ఉంటాం. మా నాన్న మాకు మంచి కుటుంబాలకి ఇచ్చేసేసారు. ఉన్న దాంట్లో కూడా మాకు ఎంతో సమృద్ధిగా ఇచ్చి దైవభక్తి విషయంలో, చూసే విషయంలో కానీ ఎంతో దైవభక్తి విషయంలో కూడా చాలా మాకు సమృద్ధిగా చూసి మమ్మల్ని మంచి మంచి ఫ్యామిలీకి ఇచ్చి దైవక విధానంలోనే పరిచర్య విషయంలో కానీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. ఇంకా చిన్న మాట, మాకు రెడ్డిపాలెంలో పరిచర్య ప్రారంభించిన తర్వాత నేను అన్నాను, నాన్న బాబా అంటాం, బాబా మాకు కానుక పెట్టి కావాలి బాబా అంటే ఇంత పెద్ద కానుక పెట్టి చేసి ఇచ్చాడు. ఎందుకు ఇంత కానుక పెట్టంటే మీకు ఇంత కానుక వచ్చిద్దమ్మా అని అన్నాడు. ఇప్పుడు కూడా నాకు అదే గుర్తు. ఇప్పుడు మరలా ఇంకా కానుక పెట్టి కావాలంటే మా పిల్లలు అన్నారు, మా మామీ చేత చేయించుకో, మా మామీ తెచ్చి ఇలా కానుక పెట్టా అన్నాడు. ఆ ప్రాంతాలకు మా నాన్న వస్తే అంటారు, అమ్మ మీ నాన్న మీకు కులంలో పుట్టాల్సినవాడు కాదమ్మా, ఎవరు కమ్మోళ్ళ మనిషి అమ్మ, అక్కడికి కూడా వచ్చి మ్యారేజీలు చేసాడు. అందరూ అంటారు మీ నాన్న చేసిన ప్రతి ఒక్కరికమ్మ మొదట అబ్బాయి పుడుతున్నాడు అమ్మ అని అంటా. మా నాన్న నేర్పించినవి అన్నీ మాకు సేవలో, మా అమ్మ నేర్పించినవి అన్ని సేవలో మేము ఇప్పుడు నేర్చుకుంటూ మా కుటుంబాలతో మా పరిచర్యలో మేము ముందు సాగుతున్నామంటే మా అమ్మే మాకు మాదిరి అన్నమాట. కాబట్టి శ్యాము కుటుంబం కోసం అందరూ ప్రార్థన చేయండి. మమ్మల్ని లోటు బ్లెస్సి తీర్చాలని, బ్లెస్సి 3 గంటల ప్రార్థన, విజ్ఞాపన, స్త్రీల కూడికలు ఇవన్నీ బ్లెస్సి ముందుకు పోవాలని సంఘం బాధ్యతగా కలిగి వారి పరిచర్య ముందుకు సాగించాలని అందరూ బాగా ప్రార్థన చేయమని నా కోరిక. అందరికీ వందనాలు.